నేడు కథాశ్రవణంలో చదువుల బాబు మామయ్య రాసిన కథ విందామా? కథ పేరు కృతజ్ఞత. నెమళ్లపాలెంలోని అరుంధతమ్మకు శివయ్య ఒక్కడే కొడుకు. తండ్రి లేనివాడు. ఏదైనా పని సంపాదించి అమ్మను సుఖపెట్టాలని కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. ఒకరోజు దానవులపాడులోని జమీందారు తన వద్ద కొలువు కొరకు చాటింపు వేయించాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ జమీందారు భార్య వచ్చిన వారికి పరీక్షలు పెడుతున్నారు. జమీందారి గారి భార్య పేరు వసుంధర. ఆ పరీక్షల్లో 4 ఎన్నికయ్యారు. వారి ఊరి పేరు, తల్లిదండ్రుల గురించి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మా మనుష్యులు వచ్చి మీ వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకున్న తర్వాతే మీకు కబురు పంపిస్తాము, ఎందుకు కొలువులో చేరటానికి అని జమీందారు భార్య చెప్పింది ఈ 4 ఎంపికైన వాళ్లతో. సరే, శివయ్య కూడా ఆ ఎంపికైన వారిలో ఉన్నారు. శివయ్య సరేలే, తర్వాత తెలుస్తుంది కదా మనం ఎంపికయ్యామో లేదో అని అనుకుంటూ ఊరు చేరిపోయాడు. మరుసటి రోజు ఉదయమే అరుంధతమ్మ ఇంటి ముందు గుర్రబగ్గి ఆగింది. ఓ యువతి అందులోంచి దిగి ఇంట్లోకి వచ్చింది. ఆమెను చూసి శివయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఎవరో కాదు, మన జమీందారు భార్య. ఆమె పేరు వసుంధర. ఆమె అరుంధతమ్మ దగ్గరికి కూర్చుని, అమ్మా, నన్ను గుర్తుపట్టావా అని అడిగింది. అరుంధతమ్మ ఆమెను పరిశీలనగా చూసి, నువ్వు వసుంధరవి కదూ? మీ అమ్మ పేరు సరోజ కదూ? మీ అమ్మ నీవు మా ఇంటి దగ్గరలో ఉండేవారు కదూ అని అడిగింది. ఊరు వెళ్ళిపోయాక ఎక్కడ స్థిరపడ్డారమ్మా మీరు అని వాళ్లను ఎంక్వైరీ చేసింది. ఎవరిని? వసుంధరను. తర్వాత అరుంధతమ్మ ఇంత చేస్తే అరుంధతమ్మ, సరోజమ్మ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అరుంధతమ్మ భర్త చిన్న కొలువులో ఉండేవాడు. సరోజమ్మ భర్త పాము కాటుతో చనిపోయాడు. ఆమెకు వసుంధర అనే అమ్మాయి ఉండేది. సరోజ కూలి పనికి వెళ్ళేది. ఒకసారి వసుంధరకు తీవ్రమైన జబ్బు చేసింది. వైద్యుణ్ణి సంప్రదిస్తే 6 నెలల కాలం మందులు వాడాలని, చికిత్సకయ్యే ఖర్చు గురించి కూడా చెప్పాడు. ఆలస్యం చేస్తే ప్రాణం దక్కదన్నాడు. అంత డబ్బు సరోజమ్మ దగ్గర లేదు. అప్పుడు ఏం చేయాలో తోచక చాలా దిగులుగా కూర్చుంటే అప్పుడు అరుంధతమ్మ పక్క ఇంటి వాళ్లే కదా, ఆవిడ వచ్చి, ఎందుకమ్మా సరోజమ్మ ఎందుకు అంత దిగులు పడుతున్నావంటే, ఏమీ లేదమ్మా, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, కొంచెం బాగలేదు ఒంట్లో, ఇంత ఖర్చు అవుతుందట అని వైద్యుడిని చెప్పిన వివరాలన్నీ అరుంధతమ్మతో చెప్తుంది. అయ్యో, ఇంత బాగోలేదా అంటే, నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను ఏం చేయాలో తోచటం లేదు అని సరోజమ్మ అంటుంది. అయ్యో, ఇంతే కదా, నా దగ్గర నేను ఎంతో కాలంగా పొదుపు చేస్తున్న డబ్బులున్నాయి, దాంతో మన వసుంధరను బాగు చేసుకుందాం, తర్వాత చూసుకుందాంలే అని అరుంధతమ్మ ఆ డబ్బు సహాయం చేసి వసుంధరకు వైద్యం చేయించారు. తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె మంచితనానికి, దయాగుణానికి తల్లి కూతురు చేతులెత్తి నమస్కరించారు. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ తర్వాత జరిగిన విషయాలు చెప్పింది వసుంధర. ఎవరితో? అరుంధతితో. ఆ రోజు నుండి వసుంధర ఒక నిర్ణయానికి వచ్చింది. నేను తప్పకుండా వైద్య విద్యను నేర్చుకోవాలి, నాలాంటి వాళ్లకు సహాయం చేయాలి అన్న పట్టుదలతో ఆమె చాలా కష్టపడి ఒక మంచి వైద్యుని దగ్గర వైద్య విద్యను నేర్చుకుంది. చివరిగా దానవులపాడులో ఉన్న నీలకంఠయ్య అనే ఘన వైద్యుని దగ్గర వైద్య విద్యను అభ్యసించింది. అతని
అతనికి సంతానం లేదు. తర్వాత ఆయన తదనంతరము శిష్యురాలైన వసుంధరకు అన్నీ అప్పచెప్పి కన్ను మూశాడు. అనతి కాలంలోనే వసుంధర ఘనవైద్యురాలుగా చుట్టుపక్కల పేరు తెచ్చుకుంది. ఒకసారి దానవులపాడు జమీందారు కొడుకు అనారోగ్యంతో వసుంధరమ్మ దగ్గరికి కొంతకాలం చికిత్స పొందాడు. ఆమె సేవాభావానికి మంచితనానికి ముచ్చటపడ్డాడు. తండ్రిని ఒప్పించి వసుంధరను వివాహమాడాడు. వివాహం అనంతరం ఆమె సేవలను మరింత మందికి చేరువయ్యేలా చేసింది. సరోజమ్మ వసుంధర వద్దనే ఉంది. ఈ విషయాలన్నీ అరుంధతమ్మకు శివయ్యకు వివరించి చెప్పింది వసుంధర. అమ్మా, మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు, నాకు వైద్యం చేయించి నా ప్రాణాలు కాపాడారు. మీ సహాయం అమూల్యమైనది. పని కోసం వచ్చిన శివయ్యను నేను గుర్తుపట్టాను. శివయ్యను ఉన్నత కొలువుకు ఎంపిక చేశాము. అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది, మీరు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పింది వసుంధర. చూసారా, వసుంధరమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. చూసారా పిల్లలు, ప్రతి మనిషికి కృతజ్ఞత భావం ఉండాలి. మనము మేలు చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇదర్రా ఇవాల్టి కృతజ్ఞత కథ కంచికి మనమింటికి.